మార్కు రాసిన సువార్త ఓకే 10వ అధ్యాయము 18వ వచనం చూసుకున్నట్లయితే చదవండి ఒకసారి. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడను సత్పురుషుడు కాడు. ఓకే, ఈ వాక్యం ఎవరు చెప్తారు? అందరూ యేసుని చూసి ద పర్ఫెక్ట్ పర్సన్, సత్పురుషుడు అతనే, ఎవరు లేరు అంటాడు. ఈ లోకమందు ఎవరు జీవించినను, ఈ లోకమందు ఎవరు ముందుకెళ్ళను సత్పురుషుడుగా ఉండడానికి సాధ్యం కానట్టి పరిస్థితి. ఎందుకంటే లోకం పాపం ఉంది కాబట్టి పాపము లేనివాడే పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే సత్పురుషుడు అవుతాడు. యేసుక్రీస్తు వారు ఇటువంటి పాపము చేయనప్పటికీ, అతని పాపి కానప్పటికీ లోకములో ఉన్నాడు కాబట్టి, లోకములో ఉన్న పాపము, లోక పాపాన్ని మోసుకొని పో గోరపిల్ల కాబట్టి అతను పాపాన్ని మోస్తున్నాడు. సిలువ మీద ఒక్క దగ్గరే మోయలేదు, సిలువ ఒక్కటే మోయలేదు, లోక పాపం మోసుకొని వెళ్తున్న గొర్రె పిల్ల అంటున్నాడు. అంటే ఈజ్ ఆల్మోస్ట్ క్యారింగ్ ద సిన్ ఫర్ ద ఆల్ 33 years. కాకపోయినా కానీ ఒక లాస్ట్కి 3 సంవత్సరాలైనా సరే అతను పాపం మోస్తున్నాడు కాబట్టి, నేను పాపం మోస్తున్నప్పుడు దాన్ని ఎలాగా సత్పురుషుడు అంటున్నావు? ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ బికాస్ ఐఎమ్ హోల్డింగ్ ద సిన్ ఆఫ్ ద వరల్డ్ విచ్ హ్యాస్ టు బి క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. కాబట్టి సత్పురుషుడు అవను, ఆ దేవుడు ఒక్కడే, ఆ తండ్రి సత్పురుషుడు. ఇప్పుడు ఆ తండ్రి అన్న పరిశుద్ధాత్మ ఒక్కడే సత్పురుషులు ఉన్నారు, నేను కాదు ఇప్పుడు అని చెప్తున్నాడు ఆయన. ఓకేనా బ్రదర్? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.